ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. మరొక దినాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. అనుదిన వాగ్దానంతో మనల్ని బలపరుస్తున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనంలో 2వ మాట చదువుతున్నాను. నేను యోచించిన కార్యమును నెరవేర్చు వానిని పిలుచుచున్నాను. నేను చెప్పియున్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించున్నాను, సఫలపరిచెదను. ఐ హ్యావ్ పర్పస్డ్ ఇట్ అండ్ ఐ విల్ ఆల్సో డూ ఇట్. నేను చెప్పేదాన్ని నెరవేరుస్తాను, ఉద్దేశించాను, సఫలపరుస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు తన ప్రజల పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను తెలియచేస్తున్నాడు. దేవుడు తన ఉద్దేశాలను, ప్రణాళికలను నెరవేర్చడానికి కొన్నిసార్లు కొందరిని ఆయన ఉపయోగించుకుంటాడు. ఈ సందర్భంలో పలుకుతున్న మాటలు నేను ఉద్దేశించాను అని, అది ఖచ్చితంగా సఫలపరుస్తాను అని. ఈరోజు ఒక అద్భుతం దేవుని నుండి ఆశిస్తున్నట్లయితే, ఒక ఆశ్చర్యకార్యం నా జీవితంలో జరగాలని ఎదురు చూస్తూ ఉంటే, ప్రభువు నాకు ఈ విషయంలో మేలు చేస్తే బావును, నా భవిష్యత్ కొరకు, నా ఉద్యోగం కొరకు, నా గర్భఫలం కొరకు, నా వివాహం కొరకు, నా గృహం కొరకు రకరకాల ఉద్దేశాలు కలిగి దేవుని మేలు కొరకు కనిపెడుతున్నట్లయితే, నమ్మండి ప్రియులారా, దేవుని లేఖనం సెలవిస్తుంది, దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ప్రణాళికలు ఎప్పుడూ గొప్పవే. ఆయన ప్రతి ఒక్కరి పట్ల, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రత్యేక ప్రణాళికను కలిగి ఉన్నాడు. కొన్నిసార్లు మన పట్ల మనకున్న ప్రణాళికల కన్నా దేవునికి మన పట్ల ఉన్న ఆలోచనలు, ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి, గొప్పవి అయి ఉంటాయి. తల్లిదండ్రులు తమ బిడ్డల పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటారు. అయితే మన పరమ తండ్రి తన పోలికగా మనల్ని నిర్మించిన దేవుడు. ఇంకా ఎంత గొప్ప ప్రణాళికను ఆయన మన పట్ల కలిగి ఉంటాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, ఆయన మన పట్ల సమాధానకరమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడే తప్ప హానికరమైన ఆలోచనలు కలిగి లేడు అని చెప్తాడు. మన జీవితం మన ఇష్టానుసారమైన రీతిలో నడిపించుకున్నప్పుడు కాదు, కానీ నీ నిర్ణయాలను, నీ ఆలోచనలను దేవునికి కనెక్ట్ చేసి ఒక ఆరోగ్య సమాధాన సంబంధాన్ని దేవునికి నీకు అనుదినం కలిగి ఉన్నప్పుడు, ప్రార్థనలో నీ అవసరతలు దేవుని ముందు పెట్టినప్పుడు, అప్పుడు ఆయన తన ప్రణాళిక చెప్పున ఉద్దేశించిన కార్యాలను నిరభ్యంతరంగా జరిగిస్తాడు. సంపూర్ణ చిత్తానికి మనం లోబడినప్పుడు ఆయన మన పట్ల యోచించిన కార్యాలు నెరవేర్చి ఉద్దేశించిన ప్రతి పనిని సఫలపరుస్తాడని ఈ లేఖనం మాట్లాడుతుంది. ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారం చేసుకుని దేవుని ఎదుట ప్రార్థిద్దాం. ప్రార్థన. నిత్య స్తోత్రార్హుడు అయిన మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రాలు. మా ప్రియులు ఆలకిస్తున్నారు. వారి జీవితాల్లో ఏ అద్భుతాన్ని అయితే కోరుకుంటున్నారో నీవు వారి పట్ల జరిగించువాడువు, ఉద్దేశించి సఫలపరచువాడవని మాట్లాడున్నావని నమ్ముతున్నాం. మా ప్రభువా, ఈ రోజంతా ఈ వాగ్దానం ఆధారంగా మమ్మల్ని బలపరచుము, నడిపించుము. క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్, ఆల్ ఆఫ్ యూ.